ఎట్లా ఉందా గాయత్రి? ఎట్టుంది? నిన్నే ఇంజక్షన్ వేసుకొచ్చిందా? ఎట్లా చూద్దాం. లైట్గా ఉంది జ్వరం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇన్ని రోజులకి మీ ముందరికైతే మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసారు కదా వీడియో అని. ఇంట్లోకి వచ్చి గాయత్రిని లేపడం, ఇలాగా చేపట్టుకొని చూడడం ఎంత ఏంటంటే నిన్నటి నుంచి గాయత్రికి అయితే నిన్నటి నుంచి అయితే గాయత్రికి అయితే జ్వరం అయితే కాస్తుందండి. ఈ ఫీవర్ రావడం వల్ల కొంచెం వీడియోలు కూడా తగ్గినాయి అనమాట. మళ్ళీ అంత ముందుగా అయితే కొన్ని ఊర్లకైతే వెళ్ళాము. ఊరికి వెళ్ళి విధంగా అయితే రావడం జరిగింది. కొంచెం నీళ్లు మారినందువలన ఏమో తెలియలే, మొత్తానికి జ్వరం అయితే వచ్చేసింది మన గాయత్రికి అయితే. సో ఫ్రెండ్స్, త్వరగా కోలుకోవాలని మీరు ఎందుకు ప్రార్థన అయితే చేయండి, ప్రేయర్ అయితే చేయండి ప్లీజ్. మా తరఫున వచ్చేది ఒక రిక్వెస్ట్ అనమాట. ఈరోజైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. నేనైతే తీసుకుపోతే ఒక సూది అయితే వేసింది అనమాట. టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. టాబ్లెట్ కూడా ఉన్నాయి, మింగాలన్నమాట. ఇలాగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికి ఒకటి చెప్తాను. మధ్య తరగతి కూడా కాకుండా మేమైతే చాలా లోయెస్ట్ ఫ్యామిలీ అనమాట. అందువల్ల కొన్ని దేవుడు ఇచ్చిన కృప వల్ల కొన్ని వచ్చాయి అనమాట ఇంటికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకోవడం కూడా డబ్బులని పరిస్థితి అయిపోయింది అనమాట మా ఇంట్లో. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే అందరూ ప్లీజ్ మా కోసం ప్రేయర్ అయితే చేయండి. ఒకటి. రెండోది రిక్వెస్ట్ వచ్చి మన వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మొత్తానికి గాయత్రిని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రెండోది వచ్చేసి మొన్న యూట్యూబ్ డబ్బులు వచ్చాయి కదా ఫ్రెండ్స్, అది కొన్ని ఇబ్బంది ఉంటే అప్పులకైతే కట్టేసాం అనమాట. లేదంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉండవలసిన అనమాట గాయత్రిని. సో మొత్తానికైతే నిన్న హాస్పిటల్ పోయి నాకు ఏం చెప్పారు? అలా చూసేశారా? తగ్గిందా? మళ్ళీ రాత్రి వచ్చేసింది జ్వరం. రాత్రి చేసింది. ఎన్ని గంటలకు వచ్చేసి రాత్రి ఎటో తెలీదు, మంచి రీతిలో వచ్చేసింది. ఒక 2 గంటలు 1 గంట అవుతుందా? సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నైట్ అయితే 1 గంటకైతే అలా వచ్చేసింది మరి జ్వరం. ఇంకా ఆ టైంలో నిద్ర లేపేసరికి నిద్ర లేపలా కదా అన్న, నిద్ర లేపలా, నేనే లేచానా ఇంకా. నువ్వు లేపలే అయితే నైటా? సో మొత్తానికైతే నైట్ ఉదయాన్నే 4 గంటలు వేసి బా 4 గంటలు వేసాను. చూసేసరికి జ్వరం అయితే తగ్గిందో లేదు చూశాను. జ్వరం అయితే తగ్గల. తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు విషయం, అంటే జ్వరం తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది అనేసి భయం వచ్చేసి ఉదయాన్నే లేచి కొంచెం పాల ప్యాకెట్ తెచ్చాను అనమాట, 2 ప్యాకెట్ని. నేను నిన్న సాయంత్రంగానే ఒక పాల ప్యాకెట్ తెచ్చి బూస్ట్ తెచ్చి 2 మిక్సింగ్ చేసి కొంచెం చక్కెర కూడా వేసి కలిపించేసి అనమాట, తాగేసి బన్ను తినేసింది. ఇంకా బన్ను తినేసరికి కొంచెం తగ్గింది, జ్వరం ఏమో తగ్గింది. మళ్ళా యథాప్రకారంగా నైట్ వచ్చేసింది అనమాట. నైట్ వచ్చేసరికి మళ్ళీ ఉదయాన్నే లేచి 3 గంటలకు లేసనమాట. ఇంకా పాలు పెట్టిచ్చేసి పాలు అట్లా గ్యాస్ ఉంది కాబట్టి టక్కన వెలిగించేసి టక్కన పని చేస్తానుంది. అదే కానీ గ్యాస్ లేకపోతే పొయ్యి కానీ మంట వేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. మొత్తానికి ఉదయాన్నే లేచి అయితే పాలు పట్టించాను. తర్వాత తాగింది. ఇంకా మా అవ్వకి పింఛన్ వచ్చింటే ఆ పింఛన్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట వేరే ఊరికి. ఆ ఊరికి పోయేసి వచ్చే లోపల మళ్ళీ మా అత్తుండి నీరసం ఉందని చెప్పింది ఈ అమ్మాయి. నీరసం ఉండేసరికి మళ్ళీ మా అత్త మళ్ళీ ఏమంటారు పాలు తీసుకొచ్చి ఆ పాలు మళ్ళీ కాగబెట్టి మళ్ళీ ఇచ్చిందనమాట. ఇప్పుడు ఎలా ఉందా? ఇందాక టిఫిన్ చేసావు కదా, ఇప్పుడేం ప్రస్తుతానికి జిల్లుగానే ఉందిలే, తగ్గింది బా చివరికి మొత్తానికి. సో ఇంకైతే మన వీడియోలో అయితే ఇంక రావాలంటే మన గాయత్రి మాట్లాడాలన్నమాట. నాకు కూడా మాట్లాడేసరికి తెలియదండి. గాయత్రి మాట్లాడితేనే కొంచెం నేను కూడా మాట్లాడడానికి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా గాయత్రికి విధంగా బాగాలేకుండా ఉంటే మనం ఎలా వీడియోలు చేసేది? ఒకటి, వీడియోలు చేయాలన్నా మనసు అయితే రావటం లేదు. తనకు బాగుంటేనే కదా మేము వీడియోలు చేయడానికి. ఇది ఇంకొకటి వచ్చి ఇందాకలే అనమాట, ఇంకా అన్నం అన్నీ చేసుకోవాలి నేనే వంట చేయాలన్నమాట ఈరోజు.
ఇంక నేను ఇంక మా వైఫ్ బాలా కాబట్టి నేనే పని జేసుకోవాలి. అన్నీ నేనే జేసుకోవాలి కాబట్టి నేను జెప్పేది ఒకటే. ఒక పెళ్లి జేసుకున్న తర్వాత ఇంకా భార్యకి అన్నీ భర్తే ఉంటాడు. భర్తకేదైనా బాలేపోతే భార్య ఉంటది అన్నిటికి. ఆ విధంగా ఈరోజు మా కుటుంబంలో ఇలా జరిగిపోతుందనమాట. ఇంక మేమిద్దరికి మాకు మేమే ఇంకా పడిలేసుకోవాలనమాట. మా అత్తోళ్ళైనా సరే వాళ్ళ పరిస్థితులు కూడా బాలేవు. అందుకనేసి వాళ్ళని కూడా అడదలుచుకోలా. సో, ఇంకో 10 గంటలకైతే హాస్పిటల్‌కైతే తీసుకెళ్తా. తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఇంజెక్షన్ పొడిపించుకొనొచ్చేస్తాను మళ్ళీ. మళ్ళీ ఒక ఇంజెక్షన్ అయితే పొడుచుకొచ్చేస్తాను. తర్వాతొచ్చి ఇంక వంటైతే చేయాలి. అన్నం వండుకోవాలనమాట. హ్మ్. అన్నం వండుకొని ఇంకేం చేయాలి? కూర ఏం చేసుకోవాలి? నువ్వు గూడా తినవు గదా అన్నం? దగ్గు ఎక్కువుందా? దగ్గు ఎక్కువుందా ఏంది? తీపి తగలతల్లా హ్మ్. చక్కెర చక్కెర ఈసారి చక్కెర తేస్తాలే. పాలలో. మీ అమ్మగారు దంచేసిందా చక్కెర? ఆ! చక్కెర మితంగినేసింది. అంటే నేను టీ షాప్‌లో గాని పని చేసుంటే నాకు తెలిసుంటది. నాకేం తెలుసా? సో, ఫ్రెండ్స్ ఇప్పుడు గాయత్రిని చేసుకున్నందువలన, పెళ్లి చేసుకున్నందువలన ఈడ ఒకటైతే హ్యాపీనెస్ ఒకటి. అంటే నా లైఫ్ నాకు అర్థమవుతుందనమాట. సో, ఫ్రెండ్స్ మొత్తానికి విషయం ఏందంటే మనం చేసుకున్న తర్వాత భార్యకి సమస్తం మనమే అనమాట. అన్నిటికి మనమే ఉంటాం. కాబట్టి పెళ్లి చేసుకోవడం ఒక బాధ్యతే కాదు గానీ, ఇంక దైవొచ్చినా, నష్టం వచ్చినా అన్నీ మనమే చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ మాట చెప్పడానికే ఈ వీడియో చేయడం జరిగింది. రెండోదొచ్చేసి వీడియోలు ఆగిపోవడం కూడా కారణం. ఈ 2 రోజులే గదా! కొన్ని రోజులు ఊరికెళ్ళాం ఫ్రెండ్స్ ఊరికెళ్ళి మామూలుగా కొన్ని కొన్ని ఇబ్బందులుంటే వాళ్ళ పరిస్థితులపై మేము గూడా పాల్గొన్నామనమాట. అది విషయం. ఇంకైతే నిన్న చేసిన వీడియో చూసారు గదండీ! రసం వీడియో. ఎలా ఉంది ఏందని కామెంట్ చేశారు. థాంక్ యూ సో మచ్ అండి. అది మా తమ్ముడోళ్ళకి కట్ చేశాననమాట. ఆ రసం తినిన వలన జలుబొచ్చింది గాయత్రికి. జలుబు రావడంతోనే ఇంకా ఇబ్బందయిపోయింది. జ్వరం వచ్చేసిందనమాట. ఇప్పుడు అందులో జ్వరాల సీజన్ అనమాట ఇది. మామూలుగా వర్షాకాలం కదా! ఆ! వర్షాకాలం స్టార్ట్ అయిందనమాట. ఈ నెల ఏ నెల? ఇంక 31 లాస్ట్‌ల. ఆగస్ట్ 31. ఈ ఆగస్ట్ 1 తేదీ నా పుట్టినరోజనమాట. ఆ పుట్టినరోజు కూడా జరుపుకోలేదండి. కనీసం చెప్పుకోవాలా. ఎందుకంటే హ్మ్. బాగు అంటే హ్మ్. చేసుకోవాలని ఆశ కూడా లేదు. చేసుకొనడానికి డబ్బులు కూడా లేవు. పరిస్థితి అలా ఉందనమాట. యూట్యూబ్ డబ్బులొచ్చాయి కదన్నా! ఏం చేశారని అడగొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటదండి. ఆ సమస్యను బట్టి మేమైతే ఆ డబ్బుల్ని కట్టేయడం జరిగింది. కట్టేసి కొన్ని కొన్ని సాల్వ్ చేసుకున్నాననమాట. ఇదండి. ఈ మనకు ప్రతి నెల గాని వచ్చేటివుంటే ఇబ్బందేమి లేదు. ప్రతి నెల రావడానికి చాలా ప్రయాసపడాలి. అందులో మంచి వీడియోలు పడాలి మన దాంట్లో. మంచి వీడియోలు పడాలంటే గాయత్రి కొంచెం నీరసం ఎక్కువుందనమాట. ఆ నీరసం వల్ల హాస్పిటల్ తీసుకొని పోయి మంచిగా చూసుకొని మంచి వీడియోలతో వస్తాం మొత్తానికి. సో, ఫ్రెండ్స్ మొత్తానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఎంతమందైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వలన మాకైతే డబ్బులైతే రావండి. ఒక్కొక్క లైక్‌కి ఒక 500 కానీ, ఒక రూ. 100 గాని ఎయ్యరు మాకు. లైక్ అనేది ఒక సపోర్ట్ అనమాట. ఈ లైక్ చేసిన వలన ఇంకో 10 మందికి వీడియో అయితే ట్రాన్స్‌లేట్ చేస్తారనమాట. ఇంకో విషయం ఏందంటే గాయత్రికి గాని ఏదైనా జరిగితే తట్టుకోలేను ఫ్రెండ్స్ నేను. అందుకనేసి ఈరోజు పనికి గూడా పోలా. పనికి పోకుండా ఇంటికాడే ఉన్నాననమాట. ఇంటికాడ ఉండి ఇంకా తనకి ఆరోగ్యం పరిస్థితుల్లో నేనే తోడుగా ఉన్నాననమాట. ఇంకొండి అన్నం గిన్నం వండుకొని నేనే చేసి పెట్టాలనమాట. మీరనుకోవచ్చు ఏం చేయలేదు కదా రాము మా వీడియోలలో. నువ్వేం చేస్తున్నావు? మీ వైఫ్ విషయంలో ఎంత జాగ్రత్త పడతావు? అంటే నేను చూపిచ్చేదానికి పెద్ద సమస్య ఏం పడదు. కానీ చీపియకుండానే మాట్లాడతా ఫ్రెండ్స్. అంటే మాటల్లో చెప్పేస్తా మొత్తం నేనేం చేశాను ఉదయం నుంచి అనేది. ఇంక ఉదయాన్నే లేసి ఉంటాయి కదా! పనిముట్లన్నీ కడుక్కొని రెడీగా పెట్టుకున్నాననమాట. ఉదయాన్నే లేసి గాయత్రి చెమ్మకనేసిందనమాట నిద్ర లేసి. ఉదయం లేసి ప్రేయర్ చేసుకున్నాం. ఇంక నెక్స్ట్ వచ్చి వాన చినుకులైతే పడతా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ నెలంతా వానలతోనే ఉంటదబ్బా! హ్మ్. కదా! వానాకాలం స్టార్ట్ అయిపోయింది. మాట్లాడు. సో, మొత్తానికి నీరసంగా ఉంది కాబట్టి దీనికైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నీట్‌గా చూసుకొని వచ్చేస్తాననమాట. ఆరోగ్యం బాగుండాలని మీరందరూ ప్లీజ్ మనస్ఫూర్తిగా కోరుకోండండి. ప్రేయర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే త్వరలో ఒక మంచి వీడియో చేయాలనేసి మేమైతే అనుకున్నాము. ఆ వీడియో గూడా ఆగిపోవడం జరిగింది. ఇంకా గాయత్రికి హెల్త్ బాలేదు కాబట్టి అందుకని ఆ వీడియో గూడా ఆగిపోయింది. లేదంటే ఆ వీడియోతో జమ్మని ముందుకొచ్చేసుంటాననమాట. ఈసారి గాని మంచి అమౌంట్‌తో గాని వస్తే కొంచెం ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటాననమాట. నాతో పాటు ఉన్నవాళ్ళు చాలా మందున్నారనమాట. వాళ్ళ దగ్గర గూడా వాళ్ళ దగ్గర గూడా పోయేసి రావాలనుకుంటున్నాము.
ఎందుకంటే ఈ వీడియోలు చూస్తారు కదండీ! వాళ్ళ దగ్గర కూడా పోయేసి రావాలనుకున్నాం. వాళ్ళు కూడా మా దగ్గర రావాలనుకున్నారు. కానీ పరిస్థితులు బాగాలే కాబట్టి నేను కూడా చాలా మందికి వద్దని చెప్పేసాను. నేను పోలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను. ఈ మైక్ మటుకు భలే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మంచి వీడియోలో లాగిపోద్ది ఈ మైక్. అందుకని చూసుకుంటా ఉన్నాను దీన్ని నేను. ఇది కూడా చాలా కష్టంగా కొనుక్కున్నాననమాట. ఈ మైక్ ఇనిపిస్తుందో లేదో తెలీదు మొత్తానికి. ఇంక ఈ వీడియో మొత్తం పూర్తయిపోయిన తర్వాత పాజ్ చేసి లేదంటే ఈ వీడియోని ఆపేసైనా చూడాలి మొత్తానికి. మీ అమ్మాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంట? ఊరికి బాగున్నారా? వాళ్ళు అడగల. హ్మ్. నేను అడగల. హ్మ్. ఇంతే ఉన్నా. సో, మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏందంటే, గాయత్రి వాళ్ళ చెల్లికి కూడా జ్వరం వచ్చేసిందనమాట చిన్నమ్మాయికి. సుజన పాపకి కూడా జ్వరం వచ్చేసింది. 3 రోజుల నుంచి పోలా కదా స్కూల్‌కి. నిన్నటి నుంచి. అంటే ఏందో మొత్తానికి మా ఇంట్లో అన్నిటికి ప్లానేసి మరీ వచ్చినట్టుగా ఉంది జ్వరం. ఈ ప్లాన్‌ని సఫలం చేయాలంటే ఒకటే మార్గం. హాస్పిటలే. హాస్పిటల్‌కెళ్ళిపోతే ఈ జ్వరాలన్నిటికి మందనమాట. సో, ఈ మాట ఆనవాయితీగా వచ్చేసిందండి. గిన్నెలు కడిగేటప్పుడు చూసుకున్నది గాయత్రి ఇదంతా పడిపోయింది. వైట్ షర్ట్ మళ్ళది. ఇంక నేనే ఉతకాలి ఫ్రెండ్స్. గుడ్డలు కూడా ఈరోజు ఉతకాలి. ఇంక అన్నం వండేది వీడియో చేస్తాం బహుశా. కూర చేసేటప్పుడు మాత్రం చేస్తా ఖచ్చితంగా. గాయత్రి కాడ గాయత్రి బాల కాబట్టి ఇలాగ స్టాండ్ పెట్టుకొని చేయాలని వీడియో ఈరోజు. ఇంక నా వృత్తి ఇదే అండి. ఇంక వృత్తి కాబట్టి ప్రతి ఒక్కటి మీతో పంచుకోవాలి కాబట్టి చెప్తున్నా. నాకైతే ఇలాంటి పరిస్థితి వస్తదని నేను అనుకోలే మామూలుగా అయితే. ఇంకా గాయత్రికి గాని, అత్త గాని, మామ గాని ఉండుంటే ఈ బాధలు ఉండేమో అనుకుంటున్నా. అర్థం చేసుకునే అత్త గాని ఉంటే పర్లే. అర్థం చేసుకోకుండా అత్త గాని ఉంటే ఇబ్బందే కదండీ! మా అమ్మ అయితే బతికున్నుంటే ఖచ్చితంగా అర్థం చేసుకుండేది. కానీ మా అమ్మ చనిపోయింది కాబట్టి చిన్నప్పుడే కొంచెం దాని విషయంలో నేను బాధపడుతుంటాను. గాయత్రి హెల్ప్ కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి అన్నిటిగా. గాయత్రిని ఒకలాగా, మా తమ్ముడోళ్ళని ఒకలాగా, మా నాన్నోళ్ళని ఒకలాగా చూసేది కాదు మా అమ్మ. అందరిని సమానంగా చూసేవాళ్ళే. ఈ లోకంలో ఒకటండి ఎవరైతే మనం బాగా చూసుకుంటారో మనతో పాటు ఉంటారో అనుకున్న వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. ఇది మాట నిజం. బాగా మంచి పేరుండి మంచిగా చూసుకునే వాళ్ళైతే ఈ లోకంలో ఉండకుండా అయిపోతుంది. కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేడు మారం. సో, మొత్తానికి మా అమ్మ విషయంలో అలా జరిగిపోయిందనమాట. మా అమ్మ గాని ఉండుంటే ఈ పాటికి నాకు ఇబ్బంది లేకుండా ఆమె వంట చేసుకొని ఉంటది. నేను పనికెళ్ళి ఉండేవాడిని ఈరోజు. 2 రోజులు పనికెళ్ళాను ఫ్రెండ్స్. 2 రోజులు పనికెళ్ళిపోయిన డబ్బులు నేనైతే సీటయితే కట్టేసాననమాట. ఈరోజు సీటు కట్టాలి సాయంత్రంగా శనివారం కాబట్టి. ఈ శనివారం సీటు కట్టడానికి దేవుడే మనకు దయ చేయాలి అంతే. విశ్వాసం ఒకటే మనకుండేది. మొత్తం దేవుడే నడిపిస్తాడు మొత్తానికి. దానికైతే మాకైతే ఇబ్బందయితే లేదు. ఇంకోటొచ్చి ఇంక వంట చేసే గదా! ఈ వంట చేసేటప్పుడు ఏం కూర చేస్తాను ఏందో వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో గాని మొదటి వరకు చూస్తున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కల బయట గాయత్రికి ఇష్టం లేనిదేంటంటే కుక్కలే ఫ్రెండ్స్ మా ఊర్లో కొంచెం అరుస్తూనే ఉంటాయి పొద్దుకి. రేత్రి కూడా అరుస్తుంటాయి నిద్ర పోనివయ్యి. అందుకే నాకు ఇప్పుడు కుక్కలంటే చిన్నగా కాదు. ఏం చేసేది తెరవలేకపోతున్నా రోజు. ఇప్పుడుండే తలకాయ నొప్పి తగ్గట్టుగా అరుస్తా ఉంటాయా? తలనొప్పి ఎక్కువుందిప్పుడా? జెండు బామ్ పూసుకున్నాలే. చూసుకున్నా. నేను తెచ్చా మెడికల్ షాప్‌లో పోయి తెచ్చాను ఫ్రెండ్స్. జెండు బామ్ తెచ్చా ఒక్కసారిగా తలనొప్పి వస్తది నాకు తెలుసు. అందుకనేసే ఇప్పుడు గాయత్రికి హెల్త్ బాలా కదా! ఇప్పుడే గాని నాకు గాని బాగాలేదనిస్తే చిన్న కష్టమైపోయేది ఫ్రెండ్స్ అసలకి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరే కదా! ఒకరినొకరిని సపోర్ట్ చేసుకొని లేసుకున్నాం కాబట్టి ఇంకిద్దరికి బాలేంటొస్తే ఎలా ఉంటది మీరే చెప్పండి ఫ్రెండ్స్. కాబట్టి సో, ఈరోజైతే వాతావరణం కూడా బయట చాలా ఇబ్బందిగా అయితే ఉన్నది. ఎందుకంటే వాన పడేది కదా! ఇంకా ఇది అసలు పోయిన సంవత్సరం అయితే ఈ పాటికి వాన పడిపోతదిలే గాయత్రి. స్టార్ట్ అయిపోయింది నల్ల పెట్టేసల్లా. ఇంకా వాంట. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. మనం బ్రతికిన దినాలు హ్యాపీగా బ్రతకాలి. చనిపోయిన తర్వాత అనుకోవాలన్నమాట. పలానోడు చనిపోయిన తర్వాత కొంచెం మంచి పేరుండాలి ఫ్రెండ్స్. ఈ పేరు కోసమే చాలా వరకు ప్రయత్నం చేశా. కానీ ఏమో అట్లా ఉన్నది మొత్తానికి. సో, మొత్తానికైతే వంట చేసి గాయత్రికి పెట్టేసి, ఆ వంట వీడియో కూడా వీలైతే చేస్తాను ఫ్రెండ్స్. చేసి మంచిగా అయితే మీకు చూపించాలని మేము అనుకుంటున్నాము. మొత్తానికైతే గాయత్రి త్వరగా కోలుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకోటొచ్చి సుజన గూడా బాలేదనమాట. సుజన కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇది విషయం. మొత్తానికైతే ఇంక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికి థాంక్ యూ సో మచ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు. ఏదో ఒక యూట్యూబ్‌లో ఒక సోది చెప్పాలన్నా, ఒక మాట్లాడాలన్నా ఒక హ్మ్. ఇది కావాలి ఫ్రెండ్స్. ఆలోచన కావాలి. ప్లస్ మాట్లాడే ఓపిక కావాలన్నమాట. నాకు మాట్లాడే ఓపిక గూడా లేదు. పొద్దున గాయత్రి టిఫిన్ చేసింది.
నా పరిస్థితి ఎట్లా ఉందంటే అట్లా ఉంది. నాకు నీరసం ఉంది. బాగా అంటే గాయత్రికి బాధ, నాకు బాధ నాకే అర్థం కాల. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లు కాదు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు అందరికీ థాంక్ యూ సో మచ్. అందరికి బాయ్.